పైపింగ్ థ్రెడ్ లేకుండా సేమ్ పైపింగ్ లాగానే ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తానండి. లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో అనేది. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ వచ్చేసి మనము ఏ బ్లౌజ్కైనా సరే డ్రెస్సులకైనా సరే మనము నెక్కి పైపింగ్ వేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే క్రాస్ పీసే తీసుకోవాలని ప్రతి ఒక్క వీడియోలో చెప్తానండి. ఇక్కడ వచ్చేసి ఇలా క్రాస్ పీస్ తీసుకొని వన్ సైడ్ వచ్చేసి ఇలా ఖర్చు అనేది ఇలా స్టిచ్ చేసేసుకోవాలండి. మడత పెట్టుకొని ఇలా మడత పెట్టుకుని స్టిచ్ చేసుకున్న దాన్ని నేను మొత్తం బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేసేసుకున్నాను. చూడండి, నెక్ కూడా స్టిచ్ చేసేసానండి. ఇక్కడ వచ్చేసి ఖర్చులు అనేవి బయటకు కనపడకుండా మొత్తం స్టిచ్ చేసేసాను. అలా స్టిచ్ చేసిన దానికి మనం పైపింగ్ థ్రెడ్ లేకుండా పైపింగ్ ఎలా వేయాలో చూపిస్తాను. చూడండి, ఇక్కడ వచ్చేసి ఇలా స్టిచ్ చేసి పెట్టుకున్నాను కదా, దీన్ని ఇలా పెట్టుకొని ఖర్చు అనేది కొంచెం ఎక్స్ట్రా పెట్టుకొని చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం నెక్కి స్టిచ్ వేస్తున్నాను కదా, చూడండి ఖర్చు అనేది కనపడుతుంది కదా, ఆ స్టిచ్ పైనే వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. కొంచెం ఎక్స్ట్రా వేయకూడదండి. ఆ కుట్టు మీదే నెక్ కుట్టు కనపడుతుంది, స్టిచ్ కనపడుతుంది కదా, ఆ స్టిచ్ మీదే వేసుకుంటూ వెళ్ళాలి. చూడండి ఇక్కడ వచ్చేసరికి లాస్ట్కి వచ్చేసరికి 1/2 ఇంచ్ ఇలా ఎక్స్ట్రా వదిలేసి కట్ చేసేసుకోవాలి. అది వచ్చేసి దీన్ని ఇప్పుడు వచ్చేసి లోపలికి మలుచుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట. చూడండి ఇలా సన్నగా వస్తుంది, థ్రెడ్ కూడా అవసరం లేకుండా ఇలా సన్నగా వచ్చేస్తుందండి. చూడండి ఇక్కడ వచ్చేసి జాగ్రత్తగా చూడండి, మనము ఇలా నెక్ పీస్కి వేసుకునేటప్పుడు ఇలా జాగ్రత్తగా సర్దుకుంటూ వేయాలన్నమాట. సన్నగా నీట్గా వస్తుందండి ఫినిషింగ్ అనేది. ఇలా థ్రెడ్ అవసరమే లేకుండా ఇలా మనం వేసుకొని స్టిచ్ చేసుకుంటే ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా పల్లెటూరులో స్టిచ్ చేయించుకుంటారనమాట. చూడండి ఇలా వేసేస్తే నీట్గా ఉంది కదా ఫినిషింగ్ అనేది. చూడండి ఇలా ఇప్పుడు వచ్చేసి మనము సెకండ్ స్టిచ్ కూడా వేసేసుకోవాలన్నమాట. ఎందుకంటే హెమ్మింగ్ అయినా వేసుకోవచ్చు, కాకపోతే ఇలా స్టిచ్ వేసేసుకున్నా బాగానే ఉంటుంది. చూడండి ఇలా వేసేసుకుంటే ఫినిషింగ్ చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ కామెంట్ కూడా చేసేసేయండి, షేర్ కూడా చేయండి. ఇక్కడ వచ్చేసి ఇలా స్టిచ్ వేసేది, ఇది వచ్చేసి నెక్కి వేసుకున్నాను. సేమ్ ఇలానే హ్యాండ్స్ కూడా ఇలా వేసానండి. హ్యాండ్స్ కూడా సేమ్ ఇలానే క్రాస్ పీస్ అయినా వేసుకోవచ్చు, స్ట్రైట్ పీస్ అయినా వేసుకోవచ్చు. హ్యాండ్స్ వరకే అనమాట. నెక్కి వచ్చేసి క్రాస్ పీస్ తీసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి ఎలా వేసుకున్నానో సేమ్ అలానే హ్యాండ్స్ కూడా వేసుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ ఫినిషింగ్ ఎలా ఉందో. ఇలా ఫినిషింగ్ రావాలంటే మనం నెక్కి పీస్ వేసుకునేటప్పుడే చిన్నగా కుట్టుకుంటూ రావాలన్నమాట. తొందరగా కుడితే ఇలా ఫినిషింగ్ అనేది రాదనమాట. చూడండి సన్నగా రాదు. మనం ఇలా ఖర్చులు లోపలికి మలుచుకొని కుట్టుకోక ముందే అయినా నెక్కి ఇలా పైపింగ్ వేసుకోవచ్చు అండి. అది కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అనమాట. చూడండి ఫినిషింగ్ ఎలా ఉందో. ఫినిషింగ్ బాగుంటే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి. టాటా, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సీ యు వన్ నెక్స్ట్ వీడియో. బాయ్.